హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగు. మార్నింగ్ నైట్ పడుకునేసరికి చెప్పాను కదా, 1:30, 2 అయిపోయిందండి మా పిల్లలు నిద్రపోయేసరికి. ఇంకా మార్నింగ్ 7:30 ఆ టైంకి మెలకువ వచ్చేసింది. అమ్మో, అప్పటికే అంటే పిల్లలు 6:30కే తిని పడుకుంటారు కదా, వాళ్ళకి ఆకలిస్తుంది కదా. మా చిన్నోడు లేచి ఏడవడం స్టార్ట్ చేశాడండి. వాడికి ఇంకా టైంకి ఆ పొట్ట ఆకలి అంటే చిన్న పొట్ట కదా పాపం, ఆకలేసేస్తుంది. అందుకే ఇంకా మా ఆయన్ని లేపి త్వరగా మటన్కి అయితే పంపించాను. అంటే నిన్ననే చికెన్ చేశాను కదా, మళ్ళీ ఏం చికెన్ చేస్తాను అనేసి మటన్ తెప్పేయడానికి అయితే పంపించేశానండి. ఇంకా పూరి వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి. అంటే దీక్షికాకైతే పూరి అంటే చాలా ఇష్టము. ఎప్పుడు చెప్తూ ఉంటుంది, పిన్ని నేను వచ్చినప్పుడు పూరి చేసి పెట్టు అనేసి. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మటన్ కూడా తీసుకొచ్చేసారు, ఒక 1.5 kg అలా తీసుకురమ్మని చెప్పానండి. ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, లంచ్లోకి కూడా అయిపోద్ది, మళ్ళీ మళ్ళీ చేయడం ఎందుకులే అనేసి. సో ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. మా అక్క అంటే అక్క కూర పొయ్యి మీద వేయడమంట, అంటే తాలింపు అయితే తను వేసేసిందండి. తనైతే పర్ఫెక్ట్గా, అంటే కొంచెము ఆయిల్ ఎంత వేయాలి, ఆనియన్ ఎంత వేయాలి. నేను చాలా తక్కువ ఆనియన్ వేస్తానండి. నాకు ఎంత వేయాలో తెలీదు బేసిక్గా. నేను అంటే ఇంట్లో మేము వేసుకునేది, నేను ఎంత కర్రీ అయినా కూడా ఒకటే ఆనియన్ వేస్తాను. అదేమో గ్రేవీ రాదు కదా, అందుకే ఇంకా అక్క చెప్తే అక్క అయితే వేసేసారు. ఇంకా నేనేమో పూరీలు అయితే చేస్తున్నాను. పూరీలు మాత్రం ఎంతమందికి చేయమన్నా అంతమందికి పర్ఫెక్ట్గా చేస్తానండి. అదొక అంటే కొన్ని రెసిపీలు మాత్రం పర్ఫెక్ట్గా ఓపిక్గా చేసేస్తాను. అందులో ఈ పూరీ రెసిపీ ఒకటి. ఇంకో కొన్ని చేసుకుంటూ కాల్చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ కొన్ని చేసుకొని అలా అయితే చేస్తాను. ఇంకా దీక్షగా అయితే అసలు కర్రీ అయ్యేదాకా కూడా ఆగలేదండి. ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఉంటే అదే పెట్టేసుకొని తినేసింది. వాళ్ళ పిల్లలు ఎందుకో అండి మటన్ ఎక్కువగా ఇష్టంగా తినరు, చికెన్ ఇష్టంగా తింటారు కానీ మటన్ ఇష్టంగా తినరు. మా పిల్లలు తింటారు, బట్ అలా కారం ఉండకూడదు. కానీ ఇవాళ కర్రీ మాత్రం అసలు సూపర్ టేస్టీగా వచ్చింది. అండ్ పూరీలు కూడా చాలా బాగా వచ్చాయండి. అందరం కూడా శుభ్రంగా తినేసి అప్పుడు తినేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందిలేండి. ఇంకా మా అక్క ఏంటంటే ఇంట్లో ఉసిరికాయలు తెప్పించి పెట్టాను. నేను ఎప్పుడైనా ఏదనుకుంటానంటే ఆ ఉసిరికాయలతో రోజు ఒకటి తిందాము అలా అనుకుంటాను. అవి అలానే పాడైపోతాయి, పాడేస్తాను. ఇంకా అక్క చూసేసి ఇవాళ నీకు ఒక రెసిపీ చెప్తాను అనేసి ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు. ఇంకా మనకి ఏదైనా మనకి దగ్గర ఉండి చూపించి అలా చేసామనుకోండి, ఇంకెప్పుడైనా నేను కూడా చేసేసుకోవచ్చు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని కూడా ఉసిరికాయని చేసుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగుందో టేస్ట్. అండ్ మీరు హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దండి. వీడియో లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తూ ఉండండి. అసలు ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చే హై పాయింట్స్ వల్ల నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరు కూడా మేము ఇచ్చామక్క అని కామెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం మీద కూడా నేను మాట్లాడాలి అనుకున్నాను. చెప్తాను అదేంటి అనేది, వీడియో ఎండ్ వరకు మాత్రం చూడండి. ఇంకా అక్క అయితే కొద్దిసేపు వెళ్ళి అంటే తనకు కొంచెం హెల్త్ బాగోట్లేదండి. అందుకే ఎక్కువగా, అంటే అయినా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళని మనం మంచిగా ట్రీట్ చేయాలి తప్ప వాళ్ళతో పని చేయించుకోవద్దు అనేది. అంటే ఇది నేను ఒక్కదాన్నే ఫాలో అవ్వనండి, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ అక్క అయినా ఎవరైనా అదే ఫాలో అవుతారు. బట్ కొంతమంది జనాలు ఏంటంటే ఇంకా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా అంటారు. ఇంకా అక్కడ పెద్దగా పని కూడా ఏమీ లేదు. నేనేమో ఇంకా అంటే ఆల్రెడీ కర్రీ ఉంది కదా, దానిలోకి బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ మధ్యకాలంలో నా గురించి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఓపిక ఎక్కువ, మీరు మంచి వాళ్ళు, అసలు చాలా మీరు చెప్తే నమ్మరండి ఎంత ఎనర్జీ వస్తుందో అలాంటి మంచి మంచి కామెంట్స్ చూసినప్పుడు. ఎట్ ఏ టైం ఒక రకమైన కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఒక్కటే చెప్తానండి, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎన్నైనానండి, మీరు అంటే నేను ఎన్ని విన్నా నేను చేయాలనుకున్నదే చేస్తాను, వినాలనుకున్నదే వింటాను. మీకు అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏవైనా వచ్చినా కూడా నేనైతే డిలీట్ చేసేస్తాను. పెద్దగా రియాక్ట్ అవ్వనండి నేను ఎవరి గురించి కూడా. అంటే ఎవరు ఎన్ని చెప్పినా నాకంటూ ఒకటి తెలుస్తుంది కదా, ఒక మనిషి మీద ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కదా, అది ఎప్పటికీ మారదు. ఓకే, మధ్య మధ్యలో ఏమైనా చిన్నగా డిస్టర్బెన్స్ అలా వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. మీరు అదొక్కటి మర్చిపోవద్దు. మీరు నన్నన్నా నా ఫ్యామిలీనన్నా నేను అంతే హర్ట్ అవుతాను. అసలు అంటే ఇప్పుడు మంచిగా ఎవరైనా అన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఒకరేమైనా అన్నప్పుడు కూడా అరే వీళ్ళు ఇలా ఎందుకు అంటున్నారు, ఓకే నా నుంచి ఏమన్నా మిస్టేక్ ఉందా
అలా అనిపిస్తూ ఉంటుంది కదా. తప్పండి అలా ఒకరిని అలా కామెంట్ చేయకూడదు. అంటే నా పేరెంట్స్ నాకు ఇప్పటివరకు ఒకటే నేర్పించారు, నువ్వు ఎవ్వరినైనా నువ్వు అందరితో మంచిగా ఉండాలమ్మా. మా డాడీ కూడా అండి రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటారు, అంటే నేను మా ఇన్లాస్తో ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను అనేసి. అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి నీ బిహేవియర్ మారకూడదు, మంచిగా ఉండాలి ఎప్పుడు అందరితోని అని కూడా. అండ్ నేను మొన్న కూడా చెప్పాను, నేను ఇంత పాజిటివ్గా ఉంటున్నానంటే నా చుట్టూ కూడా పాజిటివ్ పీపుల్ ఉన్నారండి. మీకు అది ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. నేను చెప్పిన పాయింట్స్ మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ విషయం గురించి మళ్ళీసారి డిస్కస్ చేయొద్దు అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఇంకా కామెంట్స్, కంపారిజన్స్ అలాంటివి చేయొద్దండి. అండ్ నా లైఫ్ స్టైల్ కంప్లీట్ డిఫరెంట్. అందరి లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండాలి, థింకింగ్ ఒకేలా ఉండాలనుకోవడం తప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, లెట్ ఇట్ బి. ఎలా ఉన్నా కూడా మేమందరం ఫ్యామిలీ, మేమందరం హ్యాపీగా ఉన్నాము, ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకోండి. ఇంకా నేనైతే బాగా టక్మని ఇంకా సింపుల్గా వేసేసాను. మా హస్బెండ్ ఉన్న బావగారు ఏంటంటే డిస్కషన్, ఎక్కడికి వెళ్దాము అంటే, బావగారు ఆల్మోస్ట్ అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 2-3 ఇది థర్డ్ టైం అనుకుంటా రావడము. ఇప్పుడైతే కొంచెం ఒక 1 వీక్ లీవ్ పెట్టుకునే వచ్చారు. అబ్బా ఇన్ని రోజులు ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్దాము అనేసి తెగ డిస్కషన్. ఏంటంటే మెయిన్ ప్రాబ్లము, మా కార్ అయితే లాస్ట్ టైం చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అదైతే షెడ్కి ఇచ్చేసామండి. ఆ రిపేరింగ్కి ఎన్ని రోజులు తీసుకుంటాడో ఏమో. అండ్ ఆ కారు ఉన్నా కూడా అందరం ఒక కారులో పట్టమండి, పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కదా, వాళ్ళు పట్టరు, ఇంకెలా అనేసి మా హస్బెండ్ కార్లు చెక్ చేయడము, ఎక్కడికి వెళ్దాము టూరిస్ట్ వాళ్ళతో చెక్ చేస్తున్నారు. అండ్ పిల్లలు ఇంత అంటే ఎగ్జైటింగ్గా బెంగళూరు అని వచ్చారు కదా, వాళ్ళకు కూడా ఒక మెమరీ ఉంటుంది కదా, మా బాబాయ్ మా పిన్నింటికి వస్తే ఇంత మంచిగా తీసుకెళ్లారు, చూపించారు అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి మనం ఏది చేసినా కూడా. అందుకే మంచిగా ప్లాన్ చేద్దాము అనేసి ఇంకా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్క అయితే ఈ చట్నీ చేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేయించారు కదా, ఆ పచ్చిమిర్చి ఉసిరికాయ ముక్కలు పచ్చివేయండి, చిన్న చిన్న ముక్కలు వేసేసి అందులో జీలకర్ర అండ్ ఒక 4 వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ కొట్టేశారు, కచ్చపచ్చగా మిక్సీ వేసేసి ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నారు. తాలింపులో అక్క కూడా అంటే మినపప్పు, పచ్చిశనగపప్పు అవి వేయరంట, నార్మల్గా ఎండుమిర్చి, కరివేపాకు అలా వేసుకొని అయితే తాలింపు పెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుందండి. అంటే మనకి అంటే ఉసిరికాయలు తినాలి ఇష్టం, హెల్త్కి అంటే నార్మల్గా ఉసిరికాయలు హెల్త్కి కూడా మంచిదే కదా. ఉసిరికాయలు నార్మల్గా తినలేని వాళ్ళు ఇలాంటివి చేసుకోండి, ఇన్స్టెంట్గా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు. అండ్ మిక్సీ పెట్టేటప్పుడు కల్లుప్పు వేసుకోండి, కొంచెం మంచిగా కల్లుప్పు వేసుకొని మిక్సీ అంటే బరకగా పట్టుకోండి, మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను అసలు ఎప్పుడూ అంటే చెప్తున్నాను కదా, నాకైతే బాగా నచ్చిందండి ఇవాళ. అంటే ఇంకా నేనైతే అన్నంలో అయితే ఆ చట్నీ వేసుకొని ఎక్కువగా తినేసాను, అంత నచ్చేసింది. ఇందులో నెయ్యి కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే కూడా బాగుంటుందంట. అక్క ఏ వంటలైనా కూడా బాగా చేస్తారండి. అండ్ అంటే నేను అదే చెప్తూ ఉంటాను, ఏంటంటే అక్క నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మంచి వ్యూస్ వస్తాయి, ఇంత బాగా వంట చేస్తారు అనేసి. బట్ అక్కకైతే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అందుకే మేము కూడా లైట్ తీసుకున్నాము. అండ్ ఇంకేంటంటే ఫుల్గా మంచిగా ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ తినేసాము. పిల్లలు ఏంటంటే స్విమ్మింగ్ పూల్, అంటే ఇంట్లోనే ఉన్నాము, ఇవాళ మా హస్బెండ్కి వర్కింగ్ డే కాబట్టి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అనేసి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే మ్యాండేటరీగా షవర్ క్యాప్లు ఉండాలండి. వీళ్ళు డ్రెస్సులు తెచ్చుకున్నారు కానీ షవర్ క్యాప్లు తెచ్చుకోవడం మర్చిపోయారు. ఇంకా నేను తెలిసిందే కదా, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. నిజంగా అండి, అంటే ఇప్పుడున్న ఈ కామర్స్ ఇవన్నీ ఏంటంటే ఏ వస్తువైనా మనకి ఇంకా జస్ట్ 10 minutesలో అవైలబుల్గా ఉంటుంది. ఈ షవర్ క్యాప్లు ఎన్ని ఉంటాయా అని సెర్చ్ చేసేసి నేనైతే ఆర్డర్ అయితే చేశాను. ముగ్గురికి లేవు, నాకు లేదు, తీక్షికి లేదు, దినేష్కి లేదు, అండ్ అక్కకు కూడా లేదు, ముగ్గురికి అయితే నేనైతే ఆర్డర్ అయితే చేసేసాను. ఇంకా అంటే ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటారండి అస్సలు, అంటే పర్లేదులే అనుకొని అలా ఉండదు, ఇంకా మ్యాండేటరీగా షవర్ క్యాప్ ఉండాల్సిందే. ఇంకా మేమందరం మంచిగా రెడీ అయ్యి యుద్ధానికి అయితే బయలుదేరుతున్నాము, స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాను. నేను ఈ కమ్యూనిటీలో ఉంటాను కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదండి. నాకు అదేంటో ఇంట్లోనే ఉంటాను, అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళను. అండ్ మీరు స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఎప్పుడు తీసుకోవాలన్నా డెకత్లాన్లో తీసుకోండి. మేము లాస్ట్ టైము అక్క వాళ్ళు ఎప్పుడో ఒక 4 years బ్యాక్ వచ్చినప్పుడు మేము అందరం కలిసి డెకత్లాన్కి వెళ్ళాము. అక్క స్విమ్మింగ్ డ్రెస్ పిల్లలకి అందరికీ కూడా డెకత్లాన్లోనే తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంటాయండి, అండ్ మనకి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి. ఇంకా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మేమైతే డెకత్లాన్లో తీసుకున్నాం. అప్పుడు వండర్లాకి వెళ్ళాము,
అసలు యాక్చువల్గా ఇప్పుడు కూడా వండర్లా వెళ్దాం అనుకున్నాము, కానీ నేను ఏంటంటే పిల్లలకి చాలా రైడ్స్ అలా ఉండదండి. ఇంకా నేను వాళ్ళకి కేర్ టేకర్ లాగా ఉంటుంది. అండ్ మా చిన్నోడు ఇంకా వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా, మా హస్బెండ్ ఏం చేస్తారంటే అందులో మంచిగా అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి కదా, ఇంకా పిల్లల్ని నా దగ్గరికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారండి. ఇంకా అంతే. లాస్ట్ టైం అయితే అసలు ఋషి చిన్నగా ఉన్నాడు, అప్పుడైతే ఒక్క గేమ్ కూడా ఆడలేదు నేను. అందుకే ఇంకా వండర్లాకి వద్దు అని చెప్పేశాను. అందుకే ఈసారి అయితే మరి ఏం ట్రిప్ ప్లాన్ చేస్తారో మీకైతే కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. అంటే రేపటి నుంచే వెళ్ళిపోతాము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా. అండ్ తీక్షి అండి అసలు ఎంత అంటే మా ఫ్యామిలీలో చెప్తున్నాను కదా, అంటే పిన్ని ఆ వైబ్ ఉంటుంది కదా, అసలు చాలా ప్రేమగా ఉంటుందండి. నాకు అందుకే బాగా నచ్చుద్ది. మా మమ్మీ నాకు ఎప్పుడు చెప్తుండేది, అంటే మా మమ్మీకి కూడా బాగా ఇష్టం తీక్షి అంటే. నీకు చూడు తను కొంచెం పెద్దగా అయ్యాక నీ ఇంటికి వచ్చేసి మంచిగా ఉంటుంది నీతో పాటు అలా అని మా మమ్మీ ముందే, అంటే ఇంకా తెలిసిపోతుంది కదా మమ్మీ వాళ్ళకి. అలా మా మమ్మీ ఎన్నిసార్లు చెప్పేదో. అండ్ తమ్ముళ్ళని కూడా మంచిగా చూసుకుంటుంది తనైతే. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదా తనలో, చాలా ఉన్నాయండి. మా అక్క అయితే ఎప్పుడు అదే అంటారు, అత్తమ్మ సేమ్ అనేసి. మా అత్తమ్మ ఏంటంటే అత్తమ్మకి అంటే లీడర్షిప్ మీన్స్ ఒకరిని డామినేషన్ చేయాలి అలా అని కాదండి. మనము ఒక పని ఉందనుకోండి, అది మీదేసుకొని చేసేస్తారు. ఇప్పటికైనా ఇప్పుడు నార్మల్గా ఎవరి ఇంటికైనా వెళ్ళారు, ర్యాండమ్గా వెళ్ళారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకి కొంచెం బాగాలేదు అలా అంటే అక్కడ వాళ్ళకి ఏమైనా గిన్నెలు ఉన్నా క్లీన్ చేసేయడము అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. నేను కూడా అలానే ఉండాలి. అంటే మనం ఒకరిలా ఉండాలి అనుకుంటే నేనైతే మా అత్తమ్మని చూసి అంటే నా మ్యారేజ్ కనుక చాలా నేర్చుకున్నాను. పీపుల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇదన్నీ కూడా ఎంత మనకి ఓర్పు ఉండాలి అనేది కూడా. అండ్ ఇంక ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 hours అండి ఫుల్గా స్విమ్మింగ్ చేసాము. అసలు మా అక్క అయితే అంటే చాలా రోజుల నుంచి ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి రాలేదంట తనైతే. ఇక్కడ వచ్చేసి ఇంక అందరం మంచిగా ఫుల్గా ఒక 2 hours ఫుల్గా ఎంజాయ్ చేసేసి, ఇక్కడే షవర్ కూడా ఉంటుంది మ్యాండేటరీగా. స్విమ్మింగ్లో దిగాక షవర్ చేయాలండి, హాట్ వాటర్ వస్తాయి. సో షవర్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకొచ్చేసి రొయ్యలు తెచ్చాం కదా నిన్న, ఆ రొయ్యలు ఉండిపోయాయి. ఇంకా డిన్నర్లోకి ఏంటనేసి కొంచెం తక్కువ స్పైసెస్ వేసేసి రొయ్యల ఫ్రై అయితే అక్కయితే చేసేసారు. ఇంకా నేనైతే ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే అవన్నీ ఫినిష్ చేసేసాను. అండ్ పిల్లలకి ఏం చేసామంటే ఆ కర్రీలో కారం వేయకముందే కొన్ని రొయ్యలు తీసేసి తినిపించేసానండి. ఇవాళ నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది. అండ్ నా చేతి ఫుడ్ కాకుండా అక్క చేసి పెట్టారు కదా, బాగా అనిపించింది. అండ్ అందరం ఇలా కూర్చొని తింటే ఇంకా బాగా అనిపించింది. అంటే పిల్లలకు ముందే తినిపించేసాం కదా, ఓన్లీ మేము కూర్చొని తినేస్తున్నాము. ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాము రేపు ఏ టైంకి బయలుదేరాలి ఏంటి అనేది. మా హస్బెండ్ ఆల్రెడీ ఒక కార్ అయితే తీసుకున్నారంట. ఇంకా మురుదేశ్వర్ అండ్ గోకర్ణ అటు సైడ్ వెళ్దాం అంటే, ముందైతే కూరగాటి సైడ్ వెళ్దామన్నారు. ఏముంటాయి చెప్పండి అక్కడ. నాకు అనిపించిందంటే పిల్లలతో వెళ్తున్నాము, ఊటీ అటు సైడ్ ఏముంటాయి వాళ్ళకి చూడడానికి పెద్దగా. సో ఇటు సైడ్ అయితే వాటర్ గేమ్స్ ఉంటాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని చెప్పాను. ఇంకా మా ఆయన నా మాటకి అంత రెస్పెక్ట్ ఇస్తారండి అసలు. సరేలే అటు సైడే వెళ్దాము, ఇంకా మార్నింగ్ 4 గంటలకే బయలుదేరాలి అని చెప్పారు. అందుకే ఇంకా ఫుడ్ తినేసి ఇంకా పనులన్నీ ఫటాఫట్ చేసుకొని మళ్ళీ పడుకోవాలి కదా త్వరగా. అందుకే ఇంకా అదే డిస్కషన్ చేసుకుంటూ మంచిగా ప్రశాంతంగా తిన్నామండి. మా చిన్నోడు చూశారు కదా, అసలు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడండి అసలు. అంటే అప్పుడప్పుడు అలా అమ్మ అనేసి బెంగొచ్చేస్తుందేమో పిల్లలకైతే. అండ్ ఒక వీడియో షూట్ ఉంటే ఇంపార్టెంట్ వీడియో, అది కూడా ఒకటి వీడియో షూట్ చేశానండి. మీరు అనుకోవచ్చు అంటే నేను ఏం పని చేయను అని. యూట్యూబ్ అనేది చాలా పెద్ద పని అండి. ఏదైనా బ్రాండ్ షూట్ చేయాలన్నా ఏదన్నా 1కి 10 సార్లు ఎడిటింగ్లు ఉంటాయి, షూటింగ్లు ఉంటాయి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఇంట్లో పని ఉంటుంది. అండ్ ఏం పనులు ఉంటాయంటే చాలా పనులు ఉంటాయండి. ఇల్లుని ఇవాళ నిజంగా లిటరల్ ఒక 3-4 సార్లు మేము క్లీన్ చేసాము. అంటే ఊడుస్తూనే ఉన్నాము, వాళ్ళు చెత్త వేస్తూనే ఉన్నారు. అండ్ ఇంక ఇవాళ అంటే రేపు మళ్ళీ మేడు వచ్చేదాకా ఉండం కదా, అందుకే ఒక 2 అంచుల గిన్నెలు ఉంటాయండి, అన్నీ తోమేశాను. అసలు నేను నార్మల్గా అంటే నాకైతే మేడు వస్తుందిలేండి. నాకు మా అమ్మ గుర్తొచ్చింది తెలుసా. అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏ పని చెప్పకుండా పెంచారండి నిజంగా. అమ్మ ఎప్పుడు అంటే మా అమ్మని మేము ఇంకెక్కువగా గుర్తించలేదేమో అని ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే గిన్నెలు తోముతున్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, అంటే ఇలా పనులు చేసుకునే వాళ్ళం పాపం ఎవ్వరూ. అంటే అందుకే అంటానండి వైఫ్ ఈజ్ లైఫ్ అనేసి. మీరు మీ వైఫ్ని గుర్తించకపోతే మీరు లైఫ్లో పెద్ద మిస్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్లో ఉండేది మన వైఫ్. అంటే
నేను ప్రతి హస్బెండ్కి చెప్పాలి అనుకుంటాను, మా ఆయనకి అదే చెప్తుంటాను, వైఫ్ ఈజ్ లైఫ్ అంతే. అంటే పిల్లలైనా ఎవరైనా ఒక ఏజ్ వచ్చాక వెళ్ళిపోతారు, లైఫ్ పార్ట్నరే కదా ఉండేది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా ఇంకా అన్నీ ఒక దగ్గర చేసేసి ఇంకా అంటే మళ్ళీ రేపు వెళ్ళిపోతాం కదా ప్రొద్దున్నే 4 గంటలకే, అందుకే ఇంకా ఇవన్నీ కూడా పటాపట్ అయితే క్లీనింగ్ అయితే చేశాను. ఇంకా స్నాక్స్ సర్దుకోవాలి, బట్టలు సర్దుకోవాలి, మెయిన్ బట్టలండి. 4 డేస్ వెళ్తాము అన్నారు ట్రిప్ అయితే. పిల్లలకి కొన్ని బ్యాకప్ బట్టలు పెట్టుకోవాలి, ఏమైనా మెడిసిన్ అయినా ఇంకా కొంచెము మనం అడ్వాన్స్గా ఉండాలి కదా. అండ్ బేసిక్గా నాకేంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా మనం కేరింగ్గా ఉండాలండి. అసలే మా పిల్లలు కొంచెం సెన్సిటివ్, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాటర్ బాటిల్స్ కూడా అంటే 1 లీటర్ వాటర్ బాటిల్స్ అలా ఉంటాయి కదా, ఒక 3-4 ఉన్నాయి, అవన్నీ కూడా నింపేసి పెడుతున్నాను. ఎవరి బాటిల్ వాళ్ళకి ఇచ్చానంటే ఇంకా సమ్మర్ కాబట్టి హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బయట వాటర్ ఎక్కడగా తాగొద్దు, ఓన్లీ బిస్లరీ. అంటే మేము ఇంట్లో బిస్లరీయే యూస్ చేస్తామండి. ఇంకా పిల్లలకి అంటే ఇప్పుడు బ్రాండ్స్ కూడా బయట మారిపోతూ ఉంటాయి కదా, మా పిల్లలకి ఊరికే చిన్నోడికి ఊరికే తేడా చేసేస్తుంది, ఎందుకులే అనేసి ఇంకా అందరికీ బాటిల్స్ నింపేసి. అండ్ అత్తమ్మ ఎలాగో స్నాక్స్ పంపించారు కదా, ఆ స్నాక్స్ కూడా కొన్ని అయితే సర్దాను. అత్తమ్మ పంపించినవి చాలా బాగున్నాయండి. పిల్లలు వాళ్ళందరూ కూడా అంటే బాగా ఇష్టంగా తిన్నారు. అంటే ఇంకా అటు ఇటు వెళ్ళి ఏవో ఒకటి స్నాక్స్ పెట్టు అంటే ఆ కారపూస అదైతే బాగా చిన్నోడికి కూడా బాగా నచ్చేసింది. అత్తమ్మ బాగా చేస్తారులేండి, మా అత్తమ్మని అసలే చెప్తున్నాను కదా, అండర్ ఎస్టిమేట్ అయిపోయారేమో అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మంచిగా ఇంత మంచి ఫుడ్ అందరికీ తెలియజేయాలి అంటే ఈజీగా చేసేస్తారు, పెద్ద కష్టంలాగా కాకుండా. ఇప్పుడు నార్మల్గా మనం మాట్లాడుతూనే ఏదన్నా ఒక అరకిల పిండి కలిపేసి చటుకుమని చేసేస్తారు. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటాయండి, పర్ఫెక్ట్గా వేస్తారు. పిల్లలకి ఎలా చేయాలి, పెద్దలకి ఎలా చేయాలి అనేసి. అందుకే స్నాక్స్ని వేస్ట్ చేయకూడదు అనేసి ఇంకా చిన్న బాక్సులు ఉంటాయి కదా, అన్నీ కొన్ని రకాలైతే సర్దుతూ ఉన్నాను. రోజు నార్మల్గా లోన్లీగా అలా ఉండేదాన్ని. మొన్న మాతో ఆడపడుచు వాళ్ళు రావడం, ఇప్పుడు మాతో బాగా అనిపించిందండి. అంటే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటివి, హ్యాపీనెస్ అంటే అంటే చాలా రోజులు అయిపోయింది నాకైతే బాధలో ఉండి. అండ్ మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన ఫేస్ హ్యాపీనెస్ చూసి నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఓకే, పిల్లలు కూడా మంచిగా వాళ్ళకి అంటే ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా మా డాడీ ఒక్కరే ఉంటారు. ఇంకా మెయిన్ ఏంటంటే మా డాడీ కూడా మాతో ఉండే ఇంకా బాగుండేది అనిపించింది. మా డాడీని ఎక్కువ మిస్ అవుతున్నాను. ఒక్కరే ఎలా ఉంటున్నారో ఏంటో బెంగగా అనిపిస్తూ ఉంటుందండి. మా హస్బెండ్ ఏంటంటే మీ డాడీని కూడా వచ్చి ఇక్కడే ఉండమను అలా అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. బట్ మా డాడీకి ఏంటంటే ఇంకా ఇప్పుడు కూతురింటికాడ ఎందుకు అన్నట్టు వచ్చి ఉంటే బాగుంటుంది. అంటే మనకు కూడా సంతృప్తిగా అనిపిస్తుందండి. ఇంకా పెద్దగా దేని గురించి అంటే లైఫ్లో జరిగిపోయింది, నేను ఎప్పుడూ అంటే జరిగిపోయిన దానికంటే ఉన్న దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి అనుకుంటాను. మా డాడీని మంచిగా చూసుకోవాలి అంటే పేరెంట్సే కదండి మనని చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచి వాళ్ళకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఉండట్లేదే ఏంటా అనేసి ఆ బాధ అయితే ఉంటుంది. అండ్ అక్క వాళ్ళు వచ్చేటప్పుడు స్నాక్స్ కూడా తెచ్చారు కదా, అవి కూడా కొన్ని పెట్టాను. అండ్ ఇంక అన్ని బయట స్నాక్స్ ఎందుకులే అనేసి నేనైతే ఇంకా మకానాతో ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ బలం కూడా అండి పిల్లలకైతే. మంచిగా మకానా ఫ్రై చేసి పెట్టుకొని కొంచెం బెల్లంలో నెయ్యి వేసి కొంచెం వాటర్ వేసేసి అది మనకి నార్మల్గా పాకం వచ్చేసాక మకానా కలిపేసుకోవడమే. ఇవి పెట్టండి పిల్లలకి. అంటే నార్మల్ కారంగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా క్యారమిల్ లాగా చేస్తే ఏంటంటే బాగుంటుంది. లాస్ట్ టైం మీరు ఏ బ్రాండ్ జాగరీ పౌడర్ యూస్ చేస్తారు అని చెప్పారు. ఇదేదో 24 మంత్ర అంట, ఆర్గానిక్. ఈ కాలంలో ఆర్గానిక్ నాలాంటి వాళ్ళు ఉంటారేమో అండి, ఎక్కడైనా ఆర్గానిక్ కనిపిస్తే చాలా వర్డ్ ఇంకా ఆ ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాను. ఏమోలేండి ఎందులో ఏముందో అన్నట్టు, అంటే కనీసం ఎంతో కొంత అయినా బెటర్గా ఉంటుంది కదా అనేసి అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. చూస్తాను, లింక్ ఉంటే కింద అయితే ట్యాగ్ చేసేస్తాను. ఇంకా ఇలా చేసుకొని పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇవి మంచిగా క్రిస్పీగా అయిపోతాయండి. అంటే కొంచెం పాకం మంచిగా వచ్చాక, ముదిరిపాకం వచ్చాక ఎక్కువ ఇంత బెల్లం వేసాను కదా, ఇదంతా ఏమీ పట్టదు, లైట్గా వాటి కోటింగ్ లాగా అవుతుంది. మనకి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా డేస్ అయితే ఉంటాయి. ఇంకా పిల్లలు వాళ్ళు కూడా తినేస్తారు కదా. అండ్ మేము ఎప్పుడూ అంటే తీక్ష వాళ్ళకి చేసి పెట్టలేదు. యాక్చువల్గా తీక్ష అయితే ఐస్ క్రీమ్ చేయిపిన్ని అని అడిగింది, కానీ వాళ్ళు అసలు టైమే లేదండి. నేను అదే అక్క వాళ్ళకి చెప్తున్నాను, ట్రిప్ నుంచి వచ్చాక కూడా ఒక 2-3 రోజులు ఉండండి, వాళ్ళ కోసం నేను చికెన్ మెజెస్టిక్స్ అలాంటి కొన్ని రెసిపీలు అంటే వాళ్ళు ఇష్టంగా తినేవి
చూసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో అవి చేసి పెడదాము అనుకుంటున్నాను. మరి ఎన్ని డేస్ ఉంటారు ఏంటి అనేది అయితే తెలియదండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. బాగా అనిపించింది. అంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడము నేను నిజంగా 1 ఇయర్ ఉంటాను, 1 ఇయర్ నుంచి ఈ కమ్యూనిటీలో ఉన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇవాళ ఇంకా అక్క వెళ్తున్నారు కదా, అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ వర్క్ ఉండిపోయింది కదా, అక్కడ ఎవరో ఒకరు మన అపార్ట్మెంట్ నుంచి ఉండాలి అక్కడ మెన్షన్ చేయడానికి, ఇంకా అందుకే వెళ్ళాను. అండ్ నేను కూడా ఎంజాయ్ చేశానులేండి, బాగా అనిపించింది. అప్పుడప్పుడు అలా రిలాక్సేషన్ బయటికి వెళ్తూ ఉంటే కూడా మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. మొన్న వెళ్ళాం కానీ యాక్చువల్గా రిసార్ట్కి ఆ రోజు ఎండ్ ఉండడము అలా అంటే దానివల్ల పెద్దగా ఎంజాయ్ చేయలేదు. వేవ్ పూల్ మాత్రం బాగుందిలేండి, కానీ వేవ్స్ అవి ఎలా ఉన్నాయంటే పెద్ద మనకు సముద్రంలో ఎలా ఉంటాయి చెప్పండి, అంత పెద్ద పెద్ద వేవ్స్ అవి మనల్ని నెట్టేసి అసలు బాడీ అంటే ఐ మీన్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, అంత వేవ్స్ వచ్చేసాయి. మా లడ్డు బాబు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడండి. వాడు మంచిగా అంటే స్విమ్మింగ్ అన్నా ఏదన్నా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పాను కదా, ఇవి మంచిగా అంటే చల్లగా అయిపోయాక ఇలా విడిపోతాయండి. అలా విడిపోయినప్పుడు మంచిగా బాక్స్లో పెట్టేసుకోవడమే. ఇంకా నేను హెడ్ బాత్ చేయాలి, పడుకోవాలి. మళ్ళీ మా హస్బెండ్ 4 గంటలకే లేవమన్నారు. అంటే అన్ని పనులు ముందే చేసుకొని పడుకోమన్నారు. ఎందుకంటే మార్నింగ్ 4 గంటలకు లేచినాక ఇంకెక్కువ సర్దడానికి కూడా లేదు. అంత త్వరగా బయలుదేరితేనే మేము ఆ టైంకి రీచ్ అవుతామంట. ఇదండి వ్లాగ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ అస్సలు చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా కళ్ళు చూసారు కదా ఎంత చిన్న చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి పడుకుంటాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.